నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్. ముందుగా బులెటిన్ హైలైట్స్. అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. స్వర్గీయ ఎన్టీఆర్ కు నివాళులు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు జేజేలు. ఆహ్లాదకర వాతావరణంలో ఆరంభమైన ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ ఎడ్లబల ప్రదర్శన పోటీలు. అజెండా అంశాల యథాతథంగా ఆమోదం. అధికారుల తీరుపై కౌన్సిల్ సభ్యుల గరం. మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి సేవలు స్ఫూర్తిదాయకం. బీఎస్పీ జనార్దన్ రావు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు రబీలో సాగు చేసిన పంటలకు గిట్టు ధర కల్పించాలి. ఏపీ రైతు సంఘం నాయకుల వినతులు. తెలుగువారి ఆత్మగౌరవం కోసమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని అన్న నందమూరి తారక రామారావు ఆశయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరింత ముందుకు తీసుకువెళ్తున్నారని తెలుగుదేశం నాయకులు పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆయా వార్డులు తెలుగుదేశం పార్టీ జెండాలను ఆవిష్కరించి నందమూరి తారక రామారావును విధానాలను కొనియాడారు. నేడు కూటమి ప్రభుత్వం ద్వారా మరింత మెరుగైన సేవలు ప్రజలకు చేరువవుతున్నాయని హర్షం వెలువచ్చారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక శివాజీ చౌక్ లో గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగుదేశం జెండాను ఆవిష్కరించారు. ఆ సెంటర్ లో ఏర్పాటు చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గుమ్మడి రమేష్ తదితర నాయకులు పార్టీ ఆవిర్భావ దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కూటమి ఐక్యత వర్ధిల్లాలి. దాని ప్రధానమైన పార్టీ తెలుగుదేశం. దేశంలోనే ఒక ఉత్తమమైన పార్టీగా ఈ పేరు పొందింది. రామారావు, చంద్రబాబు నాయుడు గారుల గొప్పతనం, కార్యకర్తల దీక్ష, దేవుడు ఆశీస్సులు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీని స్థాపించి మరి ప్రపంచ దేశాల్లో తెలుగువారికి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. అదే పార్టీని మరి వారి యొక్క ఆశయాలు కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ఎన్నో ఎన్నో సంక్షేమ పథకాలు మరి అలాగే అభివృద్ధి పదవులు పార్టీని నడుపుతూ ప్రతి ప్రజలు కూడా తెలుగుదేశం వైపు చూసేటట్టుగా పార్టీని నడుపుతున్నారు. మరి ఈ పార్టీ 43 సంవత్సరాలు ఇంకా రాబోయే 2047కి ఒక విజన్తో మన చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. నా పార్టీ పెట్టిన ముఖ్య ఉద్దేశం పేదవాడికి, పేద బడుగు బలహీన వర్గాలకి కూడు గూడు గుడ్డ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అన్న పార్టీ పెట్టారు. అన్నవారు పార్టీ పెట్టి తక్కువ స్థాయిలో వాళ్ళని కూడా ఉన్నతమైన స్థాయిలోనికి చేర్చి వారందరికీ కూడా ఉన్నత స్థితిని కలగజేశాడు. స్థానిక ఐతానగర్ లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ర ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆవశ్యకతను వివరించారు. న్యాయవాది కనక రాంబాబు పార్టీ జెండాను ఆవిష్కరించగా ఈదర వెంకట పూర్ణచంద్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం సీనియర్ నాయకులు విఎస్ఆర్ కళాశాల కరెస్పాండెంట్ నన్నపల్లి సుధాకర్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఆలోచన శైలికి ఆయన చేపట్టిన ప్రతి కార్యక్రమం విరుద్ధమేనన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. ఆ మహానీయుని స్మరించుకుంటూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈదర వెంకట పూర్ణచంద్ర మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవం కోసం నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారని, అదే స్ఫూర్తితో ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే కార్యాచరణలో నిమగ్నులై ఉన్నారని అన్నారు. దేశం పార్టీ ఆవిర్భావానికి ముందు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ప్రజలందరికీ తెలిసినవే అన్నారు. దుర్మార్గంగా రాష్ట్రాన్ని నాశనం చేసిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి అంశంలో ప్రగతికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో కన్నెగంటి మురళి, వర్ధన్, ఈదర పూర్ణచంద్ తదితర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు ప్రారంభించి విప్లవాత్మకమైన ధోరణిలో అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన ఒక వినూత్నమైన పద్ధతిలో ప్రజల కోసం పాటుపడిన మహా వ్యక్తి. అటువంటి మహా నాయకుడిని తలుచుకుంటూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనందరం ఇక్కడ చేరటం, ఈ కార్యక్రమాన్ని ఘనవిజయం చేసుకోవటం సంతోషంగా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటంలో ఎంతో ముందుంది. మధ్య మధ్యలో కొన్ని దుష్టశక్తులు వచ్చినా కానీ ఈ రాష్ట్రాన్ని పాడు చేసిన అదే తెలుగుదేశం గవర్నమెంటు బాగు చేయడానికి ముందెత్తునుంది. నందమూరి తారక రామారావు గారు ఆత్మ గౌరవంతో ఈ పార్టీని ఏర్పాటు చేస్తే
చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసంతో ఈ పార్టీని ముందుకు నడిపిస్తూ పార్టీకి ఎనలేని కృషి చేస్తూ ఈ పార్టీకి ఎందరో కార్యకర్తలు ఏ స్వార్థము చూసుకోకుండా ఇది చూసుకోకుండా ఈరోజు ఈ పార్టీకి పనిచేస్తున్నారంటే ఈ పార్టీకి ఉన్న గుర్తింపు ఎటువంటిదో అందరూ తెలుసుకోవాలి. తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అనే నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. గత 4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల అభివృద్ధి ధ్యేయంగా అదే ఎజెండాతో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ ముందుకెళ్లడం జరుగుతుంది. మండలంలోని కంచనపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ విశిష్టతను వివరించారు. తిరుమలలో గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వృద్ధుల కోసం పింఛన్లు పథకాన్ని మొదలుపెట్టింది నందమూరి తారక రామారావు గారు. మహిళలు సమాజంలో సమాన హక్కులు కలిగి ఉండాలని చెప్పి వారి కోసం ఆస్తి హక్కును కల్పించిన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారు సమాజంలో చదువుకొని ఎదగాలన్న ఉద్దేశంతో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలను, బీసీ సంక్షేమం, ఎస్సీ సంక్షేమం కోసం ఎన్నో హాస్టల్స్ను, స్కూల్స్ను స్థాపించి వాళ్ళ యొక్క అభ్యున్నతికి పాటుపడ్డ మహోన్నతమైన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన చేసిన మంచి కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తూ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ విషయం ఈరోజు అందరూ కూడా గమనించి పార్టీ ఇది మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలోనే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముందుకి ప్రపంచంలో కూడా గొప్పగా కనిపించేటట్లుగా జరుగుతుందని అందరు ప్రజలు కూడా నమ్మి తెలుగుదేశం పార్టీని అందరూ దాని సేవలు కూడా గుర్తు చేసుకుంటున్నారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై ఆల్ పార్టీ. ప్రపంచవ్యాప్తంగా మన తెలుగుదేశం పార్టీ మన తెలుగు ప్రజల వల్లే డెవలప్ అనేది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఇతర దేశాలకు వెళ్ళి చూసి కూడా వచ్చాను. మనం ఎక్కడ చూసినా కూడా ముందడుగులో ఉంటున్నాము. మన రాష్ట్ర ప్రజలే ఉంటున్నారు, తెలుగు రాష్ట్ర ప్రజలే ఉంటున్నారు. దీనికంతా మూలం ఎన్టీ రామారావు గారే అని నేను నమ్మకంగా అనుకుంటున్నాను. తెలుగువారి ఆత్మగౌరవం జిల్లి విధులను సాగిలపడుతున్న తరుణంలో తెలుగువారి ఆత్మగౌరవ నినాదం విధానంగా మార్చుకుని తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకులు మహమ్మద్ కుదూస్ అన్నారు. స్థానిక మున్సిపల్ మార్కెట్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద శనివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో తొలుత స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుదూస్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ తర్వాత రాజకీయాల చైతన్యం ఏర్పడిందన్నారు. బడుగు బలిగిన వర్గాలకు కిలో ₹2 బియ్యం నుండి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత నందమూరి తారక రామారావుకి దక్కుతుందన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమదైన విజన్తో ఉమ్మడి రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని, నేడు కూటమి ప్రభుత్వం నవ్యాంధ్ర అన్ని విధాలుగా అభివృద్ధి చేసే కార్యాచరణలో ముందుకు సాగుతున్నారని అన్నారు. 20వ వార్డు కౌన్సిలర్ దేశ యుగంధర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే అన్ని వర్గాలకు రాజకీయం అంటే తెలిసిందన్నారు. బడుగు బలిగిన వర్గాలకు, ఉన్నత కులాలోని పేద వర్గాలకు సంక్షేమాన్ని చేరువచేస్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమం పార్టీ నాయకులు అన్నం పిన్నారావు, అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, తాడివేని హరిప్రసాద్ పార్టీలో నివేదిస్తాయి. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగువారి యొక్క ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ తను చూపిన మార్గం 43 సంవత్సరాలుగా దేదీప్యమానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భుజ స్కంధాల మీద ఎంతో మంది కార్యకర్తల త్యాగ ఫలితంగా ఈరోజు కూడా దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీకి ధీటుగా ఉందంటే మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు చూపిన మార్గం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రాజకీయాల్లో ఒక చరిత్ర. గొడ్డగాడన బొడ్డోడికి కూడా రాజకీయాలు నేర్పినటువంటి పార్టీ నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేశ రాజకీయాల్లోనే పెను మార్పులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి రాజ్యాంగం ప్రకారం చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు సైతం ఈరోజు చట్టసభల్లో ఉన్నారంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకున్న నిర్ణయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పేదవాడికి పట్టెడన్నం, కూడు గుడ్డ నీడ అనే నినాదంతో పుట్టినటువంటి పార్టీ ఏకైక
భారతదేశంలోనే ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అన్నీ అందాలని చెప్పేసి అనేక రకాల సంక్షేమ పథకాలు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఎన్నో పథకాలని, గొప్ప పథకాలని భారతదేశ చరిత్రలో ఏ పార్టీ కూడా ఆలోచన చేయనటువంటి విధంగా మన ఆంధ్రప్రదేశ్లో అన్న నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో ఆ రోజున పార్టీ పెట్టి పేదవాడికి పట్టెడన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజున ఘనంగా పట్టినటువంటి పార్టీ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ. రైతాంగానికి విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించడమే కాకుండా తెలుగు జాతి సంస్కృతికి వన్నె తెచ్చేలా తెనాలి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణం వేదికగా ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ ఎడ్ల ప్రదర్శన పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాయం ప్రసాద్ అభినందనీయులని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశంసించారు. తెనాలి చెంచుపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం వేదికగా ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు శనివారం సాయంత్రం అధిరథ మహారథుల నడుమ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలుత కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం అతిరథ మహారథులైన నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ప్రారంభించి పోటీలు నిర్వహించే కొత్తమాస్ తులసిదాస్ మెమోరియల్ ధర్మస్థలిలో ప్రత్యేక ఎడ్ల బండిపై నాయకులు ప్రజలకు అభివాదం చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగే ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కత్తిర హెనీ క్రిస్టియానా, లీడ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ననపై రాజకుమారి, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తదితరులు పాల్గొనే ఈ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల దుర్మార్గ పాలన వల్ల అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నట్టుగానే రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆ క్రమంలోనే ఎడ్ల బల ప్రదర్శనలు వాయిదా పడ్డాయని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరలా రైతుకు విజ్ఞానం, వినోదం చేరువయ్యాయని అన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మన సంస్కృతి ఉట్టిపడేలా ఎడ్ల బల ప్రదర్శన పోటీల నిర్వహణ చేపట్టిన ఆలపాటి రాయం ప్రసాద్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమికి అధికారం అప్పచెప్పారని, వారి ఆకాంక్షలు నెరవేర్చే విషయంలో సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఉందని అన్నారు. ఈ క్రమంలో కొత్త స్ఫూర్తిని నింపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అండగా నిలవాలని అన్నారు. ఎడ్ల బల ప్రదర్శన పోటీలను ఎంతో స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎడ్ల బల ప్రదర్శన పోటీలు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం అంశాలతో ఓ విజన్తో ఆలపాటి రాయం ప్రసాద్ దృఢమైన సంకల్పంతో చేపట్టిన కార్యక్రమం అభినందనీయమని అన్నారు. ఇంతటి విశిష్టగల కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకమని అన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాయం ప్రసాద్ మాట్లాడుతూ ఒంగోలు జాతి ఎడ్లు మన జాతి సొత్తని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. తనకి ఇష్టమైన కార్యక్రమాలను ఎడ్ల పోటీలు, పశుపాల ప్రదర్శనకు తగు ప్రాధాన్యత ఉందని అన్నారు. రైతుకు విజ్ఞానంతో కూడిన ఆహ్లాదాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. రైతులు పంటలు పండించుకుని సంతోషకరంగా ఉన్నటువంటి ఈ తరుణంలో ఇటువంటి కార్యక్రమం వారిలో మరింత సంతోషాన్ని నింపుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం స్పష్టం చేశారు. 18 కమిటీల పర్యవేక్షణ జరుగుతున్న ఈ కార్యక్రమంలో వేమూరు, తెనాలి నియోజకవర్గ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఫ్లెక్సీలు కూడా చూస్తూ ఉంటే అవి ఎంత దృఢంగా ఉంటాయంటే దానికంటే దృఢంగా ఆలపాటి రాజా గారు కూడా కనిపిస్తూ ఉన్నారు ఫ్లెక్సీల్లో. ఏమైనప్పటికీ గత 8 సంవత్సరాలుగా యాంత్రీకరణ లేని రోజుల్లో వ్యవసాయానికి సాయం చేసినటువంటి ఈ ఎద్దులను, వాటిని రక్షించే యాజమాన్యాలను రక్షిస్తూ ఆ సంస్కృతిని మరింత ముందుకు తీసుకువెళ్తూ వ్యవసాయ వికాసానికి కృషి చేస్తున్నటువంటి ఆలపాటి రాజా గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రాంతం చూస్తూ ఉంటే. చెప్తా ఉన్నారు రేపు ఎల్లుండి 2-3 రోజులు పోతే దాదాపుగా రోజుకి 50,000 నుంచి 1,00,000 మంది వస్తారని. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే కూడా ఒక విజన్ ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి, ఒక ప్లానింగ్ ఉండాలి. ఇవన్నీ కూడా అందరి వల్ల సాధ్యమయ్యేటువంటివి కాదు. బలమైన నాయకత్వం ఉన్నటువంటి నాయకులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వారి తండ్రి జ్ఞాపకార్థం ఈ విధంగా చేయటం
దీనికి మమ్మల్ని ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం మన సంస్కృతి. గతంలో మన పెద్దలు ఏ విధంగా మన ప్రాంతంలో చక్కటి వాతావరణంలో గ్రామాల్లో ఒక కొత్త ఉత్తేజం తీసుకొచ్చే విధంగా చేసే కార్యక్రమాల్ని ఇబ్బందులైనా ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగించినందుకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నేను సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మన వంతు మనం సహాయం చేసి మన వంతు మనం ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఒక కొత్త ఉత్తేజంతో కొత్త స్ఫూర్తితోటి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా ఈ సందర్భంగా నిలవాల్సిన అవసరం ఉంది. రాజకీయ అంశాల గురించి మనం ప్రస్తావించాల్సిన సందర్భం కాదు, కానీ మనందరం కలిసికట్టుగా ఒకే వేదిక పైన ఉన్నాం కాబట్టి చేయాల్సిన కార్యక్రమాలు చిత్తశుద్ధితోటి నిజాయితీగా ప్రజలు ఏ విధంగా మన అందరినీ కూడా ఒక అద్భుతమైన మెజారిటీ ఇచ్చి గెలిపించారు, వారి ఆకాంక్షలు నెరవేర్చడానికి కోసం మనందరం కూడా ముందుకు రావాలి. ఇప్పుడే నాకు రాజా గారు చెప్తున్నారు, గతంలో ఉన్న ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమం చేయనీయకుండా అడ్డుపడింది. జరుగుతున్న కార్యక్రమాలు మూర్ఖంగా వాళ్ళకి లబ్ధుంటే లేదా వాళ్ళకి వ్యక్తిగతంగా ఉపయోగపడితే తప్ప సమాజానికి, ప్రాంతాలకి, రైతాంగానికి, మన సంస్కృతికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏనాడు కూడా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రోత్సహించలేదు. నేను నిజంగానే మనస్ఫూర్తిగా ఆలపాటి రాజా గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి కార్యక్రమాలు చేయడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే రైతాంగానికి సంబంధించిన అంశాలు, ఇన్ని పశువులు ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావడం, ఆ పశువుల్ని గౌరవించుకోవడం, ఈ సంస్కృతి మన హిందూ ధర్మంలోనే ఉంది ప్రధానంగా. వ్యవసాయం అవసరమైనటువంటి నూతనంగా ఏ అయితే ఆవిర్భావం జరుగుతూ ఉందో వాటిలన్నింటినీ కూడా ఎంటర్టైన్ చేయాలని చెప్పి, అంతేకాకుండా ఏదైనా అగ్రికల్చర్ క్లాసెస్ని కూడా కండక్ట్ చేయాలని, పశు ప్రదర్శన, బల ప్రదర్శన, పాల ప్రదర్శన, వీళ్ళన్నిటితో కూడి ఈ వారం రోజులు కూడా పాడి పంట అని మనం ఏ రకంగా అనుకుంటూ ఉంటాం, రైతాంగం అంతా కూడా మరి ముఖ్యంగా ఈ నెల ఖాళీ నెలగా భావిస్తాం. వాళ్ళందరూ కూడా ఆనందంతో, ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకు ఉన్నటువంటి ఆనందాన్ని ఇట్లా పంచుకునేదానికి ఇది ఒక ఆనవాయితీగా మనం ఉంచాలనేది ఒక ప్రయత్నం అయితే, రెండోది ఒంగోలు జాతిని కాపాడాల్సినటువంటి బాధ్యత, అది మన జాతి, మన దగ్గర పుట్టిన జాతి, మనం దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని చెప్పి భావంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరైతే ఎడ్ల పెంపకం జరుగుతూ ఉందో వాళ్ళు కూడా అట్లాగే వస్తూ ఉంటారు, ప్రజలు అట్లాగే వస్తూ ఉంటారు, ఆనందంతో ఈ కార్యక్రమంలో పాల్గొని సంతోషంగా ఇంటికి వెళ్తూ ఉంటారని చెప్పి సందర్భం మనం చేస్తూ, ఇలాంటి కార్యక్రమాలకి ప్రతిరోజు కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పిలిచి ఎవరైతే వచ్చారో వారందరినీ సత్కరించుకోవటం, ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేలా చేయటం అనేది మన బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తూ ఉంటాను. మాజీ తెనాలి శాసనసభ్యులు, వేమూరు తెనాలి శాసనసభ్యులు, ప్రస్తుత ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవమైన ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పోటీలు నిర్వహించుకుంటూ ఉన్నాం. వేలాదిగా జాతీయ స్థాయిలో ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొంటూ ఉన్నాయి. అందరూ కూడా ప్రతి ఏటా ఉత్సాహంగా పాల్గొని, ముఖ్యంగా రైతాంగం, వేమూరు తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం కానీ, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానీ రైతాంగం ఎడ్లతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఎడ్ల పందాలతో వాళ్ళు మమేకమై ఉంటారు. ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొని వారు ఆనందిస్తూ మమ్మల్ని అందరూ కూడా, నిర్వాహకులందరూ కూడా ఆనందింపజేస్తూ ఉన్నారు. ఇటువంటి వినోద ప్రదర్శనలో మరి జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు అంతరించిపోతున్నటువంటి ఈ ప్రదర్శనలు కానీ, ఇటువంటి వ్యవస్థల్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, ఇంకా ఉత్సాహంగా ఈ ఏడు కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వారిని హృదయపూర్వకంగా అందరినీ కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అజెండా అంశాల ఆమోదం యథాతథంగా జరిగిన మున్సిపల్ కౌన్సిలర్ల అసహనం అధికారులపై బుసలు కొట్టింది. అధికారులు చేపట్టే పనులపై పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలంటూ కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధికకు వినతి పత్రం సమర్పించిన వైనం కౌన్సిల్ హాల్లో చోటు చేసుకున్నాయి. మార్చి నెల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ టి రాధిక అధ్యక్షతన నిర్వహించగా
అజెండా అంశాలు చదువుతున్న క్రమంలో మొదటి అంశం వద్ద కౌన్సిల్ సభ్యులు ఆ అంశంపై పలు విషయాలను ప్రస్తావించారు. 8వ వార్డు పరిధిలో గల పార్కు స్థలాన్ని కొంత కలుపుకొని రోడ్డు వైపుకు తాత్కాలిక షాపుల నిర్మాణానికి అధికారుల అంచనాలు 45% అధికంగా ఉన్నాయని 4వ వార్డు కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో 25వ వార్డు కౌన్సిలర్ తాడివేరి రామయ్య, మున్సిపల్ కౌన్సిల్ ఇంజనీరింగ్ విభాగం తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంట్రాక్టర్లు వర్కులు చేసిన సకాలంలో బిల్లులు చేయకపోవడానికి కారణాలు ఏమిటని నిలదీశారు. ఈ విషయంపై ఇంజనీరింగ్ విభాగం ఎంఈ శ్రీనివాసరావు ఇచ్చిన వివరణ పట్ల కౌన్సిల్ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం కౌన్సిలర్ పసుపురెడ్డి త్రిమూర్తులు మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ విధి విధానాలు, నిధుల వినియోగం, నిర్వహణ ఖర్చులు ఒకదానికి ఒకటి పొందర లేకుండా ఉన్నాయని ఆరోపిస్తూ తమ దగ్గర ఉన్న ఆధారాలను వెల్లడించి వాటికి వివరణ ఇవ్వాలని కమిషనర్ తీరుపై విమర్శలు చేశారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న ఈ విషయంపై స్పందిస్తూ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి లెక్కలు ఉన్నాయని, ఆన్లైన్ పేమెంట్ ఇచ్చాము కానీ వ్యక్తిగతంగా ఎవరికి ఇవ్వలేదని అన్నిటికీ వివరణ ఇస్తామన్నారు. ఈ క్రమంలో కమిషనర్ శేషన్న గత 5 సంవత్సరాల నుండి ఏ విధానం నడుస్తుందో అదే విధంగా తన ముందుకు వెళ్తున్నానని అనడంతో కౌన్సిలర్ త్రిమూర్తులు ఈ విషయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారి 9 నెలలు కావలసిన కమిషనర్ మైండ్ సెట్ మారలేదంటూ తను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లో పనులు సకాలంలో జరగడం లేదని, ఏ విషయం తమకు చెప్పడం లేదని, వార్డులలో తమకు గౌరవం ఉండటం లేదని మున్సిపల్ కార్యాలయ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. గందరగోళ పరిస్థితుల్లో అజెండా అంశాలు ఆమోదం పొందాయి. అధికారులు చేసే ప్రతి పనికి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలంటూ కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ చైర్పర్సన్ కి వినతి పత్రం సమర్పించారు. మొత్తానికి కౌన్సిల్ సమావేశంలో అధికార ప్రతిపక్షాన్ని తేడా లేకుండా కౌన్సిల్ సభ్యులందరూ మున్సిపల్ కార్యాలయ అధికారుల తీరుపై ఒకంత అసహనం వ్యక్తం చేశారు. మీరు ఇందాక మాట్లాడిన దానికి చెప్పండి. మీరు 5 సంవత్సరాల క్రితం చేసి తీసుకొచ్చి ఇప్పుడు ఫాలో అవుతాం అని మా మీరు రుద్దుతారా? 26/9/2024 మీరు అదర్స్ కింద ఖర్చు పెట్టింది 11 లక్షలు. ఏంటి దానికి ఉందా మీ దగ్గర లెక్క? 23/11/2024 పెట్టిన ఖర్చు మీరు 24,55,000. 27/12/24 మీరు పెట్టిన ఖర్చు అదర్స్ అని 77 లక్షలు జిల్లా. ఈనాడు ఖర్చు పెట్టిన ఖర్చు 28,80,60,160 రూపాయలు మీ దగ్గర లెక్కుందా? ఇక్కడే మీకు ప్రతి నెల పెట్టేటువంటి లెక్కలు డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేసేస్తారు అధ్యక్ష. అన్నీ కూడా దేనికి ఎంతేమి అయింది చెప్పేసి వాళ్ళ దీంట్లో ఏదో అనేటువంటి అవకాశమే లేదు. అవన్నీ కూడా గత సంవత్సర కాలంలో ఆదర్శిత పెట్టినటువంటి ప్రతి రూపాయలు కూడా లెక్కనే పెట్టి అధ్యక్ష. ఎప్పుడు గౌరవ సభ్యులు త్రిమూర్తి గారి వాటిలో పనిచేసాం పోయిన ఎండాకాలం. అది కూడా ఇప్పుడు కూడా మా బిల్లులు చెల్లించలేదు. మీరు నిర్వహణ ఖర్చులకే మీరు 62 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారే. ఈ పట్టణానికి ఇంత రెవెన్యూ వస్తున్న దాన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఖర్చు పెట్టిందంట 12,97,830 రూపాయలు. ఇదేనా? పెద్దవాళ్ళు పనిచేసిన వాళ్ళు గుమస్తాల్లాగా ఫైల్ మోసుకుంటారు వెళ్తున్నారు. వాళ్ళని జనాలు ఉండేవాళ్ళు. అదాన్ని మొత్తం కమిషనర్ గారు దగ్గర ఉంది. ఆయన లెటర్ ఇవ్వండి, ఆయన రాయడు. మీరు 5 సంవత్సరాలు వాడు ఫోన్ వచ్చింది కానీ ఎవరిని ఉద్దేశించడానికి కోటి కూడా కాదు. మీరు అలా మాట్లాడదు. మీ యొక్క మనోభావాలు ప్రాబ్లం కొట్టేగా ఆయన ఇంపాక్ట్ పెట్టారు. 2 ఉన్నాయి ఈ కౌన్సిల్ ఈవెంట్స్. ఒకటి ఒక కమిటీ అయింది సెక్షన్ 31 ప్రకారంగా. అట్లానే 71 ప్రకారంగా ఏ అధికారి అయితే పనిచేయకపోతే కౌన్సిల్ ప్రత్యేక సమావేశం పెట్టి కౌన్సిల్లో తొలగించే అధికారం కౌన్సిల్ ఉంది అధ్యక్ష. మొన్న లాస్ట్ టైం చెప్పుకుంటాము. మళ్ళీ ఆక్షన్లు కానీ చిన్న చిన్న కూడా వాడుతున్నారు అధ్యక్ష. మాకు ఉండేది 5 సంవత్సరాలు ఈ గౌరవమైన సీట్ అధ్యక్ష. ఈ సీట్ని ఎట్లా పడితే అట్లా వాడి మా గౌరవాన్ని ఎవరుపరచదని చెప్పి కౌన్సిల్ ద్వారా మనం చేస్తున్నాము అధికారులకి. ఎండాకాలం వస్తుందమ్మా, నీళ్ళు కూడా అపార్ట్మెంట్లు పడ్డాక నీళ్ళు కూడా కొంచెం పైపుల్లోనే మోటార్ల నుంచి రావట్లేదు అని చెబుతున్నారు. ఆ బజార్ వదిలేసి ఎప్పుడు కెప్టెన్ ప్రసాద్ గారి బజార్లో కూడా ఆ లైన్ కూడా పోయింది.
మరి ఆ లైన్ దొరుకుతారా ఈ లైన్ 4 ఏళ్ళు సునీల్ గారంట ఆయన చెప్తానే ఉంటా. నేను సప్లై అయితే ఇక్కడికి రావట్లేదు మేడం. కొత్త లైన్ ప్రపోజ్ చేసి పెడతాను. ఆ పాత లైన్ బాగా చిన్నది అయిపోయినట్టుంది మేడం. అందువల్ల రావట్లేదు, ప్రజలు రావట్లేదు. లీకులు కూడా చెక్ చేసాము, అయినా కానీ రావట్లేదు మేడం. కొత్త లైన్ ప్రపోజల్ పెట్టి చేసాము. దొంగరోడ్డు మేజర్ ప్రాబ్లం ఉంది మేడం, రెక్టిఫై చేస్తాం. సందర్భంలో పోయింది మనం కూడా ఇప్పుడు ఈ మధ్య అడగలేదు. కోటం ప్రభుత్వం వచ్చినాక వెళ్ళి పోతున్నారు మొదలు కలిగి అమ్మ 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 అట్లాగే అది కూడా మీకు అసలు చూడండి, మా మొక్కలు చూడండి కొంచెం. అత్యంత సమావేశం 2 అంశాలు పెడతం జరిగింది. అందులో సాధారణ సమావేశం వచ్చేసి 79 అంశాలు అన్నీ ఆమోదించడం జరిగింది. అత్యవసర సమావేశం అవి ఆమోదించడం జరిగింది. వార్డు డెవలప్ కోసం దాదాపు 7 కోట్ల రూపాయలని ఈ రోజున ఎజెండాలో పొందుపరచడం జరిగింది. డెవలప్ కోసం రోడ్స్ కానీ డ్రైన్స్ కానివ్వండి, అలానే సిల్ట్ మెయిన్ సమస్య ప్రజలకల్లా సిల్ట్ విషయంలో కాబట్టి టెండర్ పిలవటం జరుగుతుంది. అలానే ప్రతి 40 వార్డుల్లో ప్రతి రోడ్డుకి వెళ్ళి మెయిన్గా కమిషనర్ గారు కానివ్వండి, ఆఫీసర్ ఎవరైనా సరే వెళ్ళి ఎక్కడైతే సిల్ట్ తీపిస్తున్నారో ప్రతి వీధికి మేము వెళ్తాము. తప్పకుండా ఓన్లీ సిల్ట్ కోసమే 60 లక్షల రూపాయలు మేము ఖర్చు చేస్తున్నాం. అధికారులు కానీ మేము కానీ తప్పకుండా మన తెనాలి పట్టణంలో తప్పకుండా మెరుగైన పాలన తీసుకురావాలని మా ఆశయం కూడా. తప్పకుండా అలానే మన మంత్రి గారి సపోర్ట్తో ఈ రోజున వార్డు డెవలప్మెంట్ వస్తుంది కానీ ఏదైనా చేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా బాగా మెరుగుపరుస్తామని కోరుకుంటున్నాను. బిల్లు వచ్చేసి ఏదో చిన్న సమస్యలు చెప్పడం జరిగింది. ఫైల్ విషయంలో కాంట్రాక్ట్ ఫైల్ అన్నీ కొంచెం అడుగుతాను. అధికారులు కొంత భాగంగా వాళ్ళ సమస్య ఉన్నా కూడా ఆన్లైన్లో సరిగా కాబట్టాన వాళ్ళు చేయలేకపోతున్నారు. అలా అని మా అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇక నుంచి ఇలాంటి పెండింగ్ ఉండకుండా ఫైల్ ముందుకు నడిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వాళ్ళకి గట్టిగా నేను చెప్పడం కూడా జరిగింది. వేసవి ఎండ తీవ్రతలో విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బందికి ప్రయోజనకర వస్తువులను అందజేస్తున్న మోవా సత్యనారాయణ అభినందనీయులని డీఎస్పీ బి జనార్దన్ రావు అన్నారు. మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం కవిరాజ పార్కులోని సీనియర్ సిటిజన్స్ సమావేశ హాలులో ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బందికి వేసవి నుండి రక్షణగా ఉపయోగపడే కూలింగ్ గ్లాసులు, వాటర్ బాటిల్స్, టోపీలు, సర్జికల్ మాస్కులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా డీఎస్పీ జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బంది ఇబ్బందులను గమనించి తమ సేవా సంస్థ ద్వారా ప్రయోజనకర సేవలు అందిస్తున్న సత్యనారాయణ అభినందనీయులని అన్నారు. సేవా సమితి అధ్యక్షులు మోవా సత్యనారాయణ మాట్లాడుతూ మన్ను టెండలో విధులు నిర్వహించే సిబ్బందికి సామాజిక బాధ్యతగా తమ వంతు సేవలు అందిస్తున్నామని అన్నారు. అనంతరం ట్రాఫిక్ సిబ్బందికి విధి నిర్వహణలో ఉపయోగపడే కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమం ట్రాఫిక్ ఎస్ఐ బ్రహ్మయ్య, ట్రాఫిక్ పోలీసు మోవా రఘుబాబు, కొరటాల జ్ఞానేంద్ర ప్రసాద్, ఈశ్వర్ చందు, కోటయ్య, చలమయ్య, రామకృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రమైంది. దీనికోసం మా ట్రాఫిక్ సిబ్బంది అహర్నిశలో చాలా కష్టపడి ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాళ్ళు ఎండలో నిలబడి వడగాలు తట్టుకొని పనిచేయాలి. దాని నిమిత్తం మవా సత్యనారాయణ గారు మిల్టన్ కంపెనీ వాటర్ బాటిల్స్, వైట్ క్యాప్స్, కూలింగ్ గ్లాసెస్, మాస్కులు ఇవన్నీ వాళ్ళు సక్రమంగా సమర్థవంతంగా పనిచేయడానికి అందిస్తున్నారు. పత్రికాముఖంగా వారి కుమారుని మేము హర్షించడం, అభినందించడం జరిగింది. మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి తరఫున ఇచ్చేద్దామనుకున్నప్పుడు వీరికి అవసరమైన ఏంటంటే క్యాపు, కూలింగ్ స్ప్రెడ్స్, మాస్కులు, కూలింగ్ బాటిల్స్ ఇవన్నీ కూడా అవసరం. ఆ ఉద్దేశంతో మన డిఎస్పీ గారు జనార్దన్ గారికి చెప్తే మంచిదండి పని చేస్తే బాగుంటుంది అన్నారు. అది కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాం. మామూలుగా అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్స్కి వీళ్ళందరికీ కూడా చేయటం మాకెంత ఆనందంగా ఉంది. దీనికి సహకరించేటువంటి డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి, మిగతా అఫీషియల్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు. రైతులు రబీలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించేందుకు వీలుగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు ములక శివసామిరెడ్డి పేర్కొన్నారు. జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరిపించి అన్నదాతలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పరిపాలనాధికారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ
జొన్న నూర్పుళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు వ్యాపారులు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా వ్యాపారులు సిండికేట్ గా మారి కేవలం 19,000కి కొనుగోలు చేయడం వలన క్వింటాల్కి 1,521 రూపాయలు రైతు నష్టపోతున్నారని అన్నారు. ఎకరాకు సగటున 25 క్వింటాల దిగుబడి వస్తుందనుకుంటే రైతు ఎకరాకు 38,000 నుంచి 40,000 రూపాయల నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిపించి రైతులను కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు ములకా శివకుమారి, పాల రైతు సంఘం నాయకులు వేజన్ల సవిత పేర్కొన్నారు. క్వింటాల్కి 1,521 రూపాయలు నష్టపోతున్న పరిస్థితి. ఈ లెక్కను చూసేట్లయితే ఒక ఎకరానికి 25 క్వింటాలు జొన్నలు దిగుబడి వస్తుందనుకుంటే మొత్తం మీద దాదాపు 38,000 నుంచి 40,000 రూపాయలు రైతులు కౌలు రైతులు నష్టపోతున్న పరిస్థితి. అందుకని ఇంకొక వారం రోజుల్లో మొక్కజొన్నలు కూడా నూర్పిళ్ళు వస్తున్నాయి. అని ప్రభుత్వం ఇప్పటికే చాలా ఆలస్యం చేసింది. అందుకని సత్వరమే ఈ ధాన్యం ఏ విధంగా అయితే నష్టపోయిన పరిస్థితి ఉందో అదేవిధంగా నష్టపోకుండా ప్రభుత్వం ఈ జొన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల్ని కౌలు రైతుల్ని కూడా ఆదుకోవాలని ఈరోజు మన సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ గారి ఆఫీసులో ఏవో గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఇది ప్రభుత్వంగానే చర్యలు తీసుకుంటే రైతులు కౌలు రైతులకి ఎంతో కొంత ఉపశమనం జరుగుతుంది, లేకపోతే తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని వేదిక బ్రాహ్మణ సేవా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ఆ సంస్థ కార్యవర్గం మీడియాకు వివరించారు. స్థానిక నాజర్పేట అనుగోలు వారి వీధిలో గల శ్రీ విద్యాశంకర భారతి నృసింహ సదనం ఉన్నందు ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించినట్లు శనివారం సంస్థ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యవర్గ సభ్యులు వెల్లడించారు. రాంపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మ పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించనున్నారని, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఏ విధంగా వైకానస ఆగమ జుమణి పురస్కారం అందుకున్న దివి లక్ష్మీనరసింహాచార్యులకి ఉగాది పురస్కారం అందచేయనున్నట్లు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో వేదిక బ్రాహ్మణ సేవ సమాఖ్య కార్యవర్గం పాల్గొన్నారు. మనము క్రోధినామ సంవత్సరం దిగ్విజయంగా జరుపుకున్నాము. రేపటి నుంచి విశ్వవసునామ సంవత్సరము, విశ్వవసునామ సంవత్సర పంచాంగ శ్రవణము మా అనుగోలు వారి వీధి విద్యాశంకర భారతీ నిలయం నందు జరుగుబడుతుంది. ఇది మనము ఏంటంటే కళ సాకారం చేసుకోవాలి. లాస్ట్ క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణము అద్దె ప్రెమిసిస్లో జరుపుకున్నాము. ఈ సంవత్సరము మన ప్రెమిసిస్లో మనము ఈ విశ్వవసునామ సంవత్సరం మీ అందరి సహకారంతో జరుపుకుంటున్నాము. ఈ పంచాంగ శ్రవణమునకు విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన వేదిక బ్రాహ్మణ సేవా సమాజాన్ని ఆశీర్వదించవలసిందిగా కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మిక్కిలి ప్రార్థిస్తున్నాం. నిర్మాణము చేయబడిన సొంత భవనమునందు రేపు ఉగాది పంచాంగ శ్రవణము జరపడానికి నిశ్చయించుకున్నాము. దానికి రాంపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు పంచాంగ శ్రవణం చేస్తారు. అట్లాగే మన తెనాలి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని విని ఉచితంగా మేము పంచాంగాలు కూడా వితరణ చేస్తాము. పంచాంగాలు తీసుకోవడము ప్రసాద వితరణ కూడా ఉంటుంది. కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో తెనాలి వాస్తవ్యులైన దీవి లక్ష్మీనరసింహాచార్యుల గారికి ఘన సన్మానం చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి కృష్ణా గుంటూరు జిల్లాల ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు. కావున ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమానికి ఆధ్యాత్మికవేత్తలందరూ వచ్చి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మరీ తెనాలి వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున కోరుతున్నాం. దేశ చరిత్రలో ఎప్పుడు ఇంతవరకు ఎమ్మెల్సీ స్థానంలో ఇంతటి ఘన విజయం సాధించిన ఎవరు లేరని, తన విజయం ప్రజా విజయం అని గుంటూరు కృష్ణా ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో ఎన్టీఆర్ పురవేదిక వద్ద శుక్రవారం రాత్రి
ఆలపాటి అభినందన సత్కార కార్యక్రమాన్ని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పర్యవేక్షణలో నిర్వహించారు. ముందుగా వేమూరు మండలం జంపని గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు రాజేంద్ర ప్రసాద్ ఆనందబాబులు పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం బాణసంచా కాలుస్తూ బ్యాండ్ మేళాలతో కూటమి పార్టీల శ్రేణులతో కలిసి ర్యాలీగా వేమూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు అధ్యక్షతన జరిగిన సన్మాన సభలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల మధ్యనే తన జీవితం గడపాలన్నది తన ఆలోచనని, తన విజయం ఎమ్మెల్సీగా కొత్త అనుభూతిని కలిగిస్తోందన్నారు. తన కుటుంబంలో సభ్యుడిగా మెలుగుతూ రాజకీయ బాటలో కలిసి అడుగులు వేస్తున్న ఎమ్మెల్యే ఆనందబాబు చేసే కృషి మరువలేనిదన్నారు. ప్రజలతో మమేకమైన ఏ నాయకుడికైనా ఎదుగుదల తప్పనిసరిగా ఉంటుందన్నారు. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడుతూ రాజకీయ అనుభవం ఆలపాటి ద్వారానే తనకు వచ్చిందన్నారు. వేమూరుకు తనకు పరిచయం చేసిన ఎమ్మెల్యేగా మంత్రిగా తీర్చిదిద్దారని, ఎందుకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సతీమణి మాధవి మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గం అంటే తమకు ఎంతో ఇష్టమని, రాజేంద్ర ప్రసాద్ గెలుపునకు వేమూరు నియోజకవర్గంలోని ప్రతి మహిళ సహకరించాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి దంపతులను ఎమ్మెల్యే ఆనందబాబు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ విజయబాబును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు చిట్టామతుని చిట్టిబాబు, వంగా సామిరెడ్డి, మూసా రాజేష్, తూలుగుంట్ల సాయిబాబా, తమ్మా శివారెడ్డి, మైనిని మురళీకృష్ణ, డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, దండే వెంకట సుబ్బారావు, గొట్టిపాటి భాను గంగాధర్, ఎలవర్తి బ్రహ్మానందం, అమ్మిశెట్టి కిషోర్, దిలీప్ రాజా, షేక్ హనీఫ్, మందా జనార్దన్, గంటా స్వాతి, గౌరీ లక్ష్మీ దుర్గా, సోమరావుతో అనురాధ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఆనంద్ బాబు అంటే ఎంత ఇష్టం అంటే, నాకు ఉన్న అనుబంధంతో ఇష్టమైతే తను స్వయంగా 2009, 2014, 2000 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద దూకినటువంటి విధానం, కాసుకొని కూర్చొని ప్రతినిత్యం కూడా పోరాటం చేసినటువంటి విధానం మరి ఎంతో ఇచ్చిన తర్వాత అనేక సార్లు చెప్పేవాడు, ఒక మంచి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, మంచి వ్యక్తి, మంచి వ్యక్తి అని చెప్పి. సొంత బిడ్డ ఉన్నా కూడా అంత ఎదుగుతాడేమో తెలియదు కానీ అంత ఎదుగుతూ వచ్చాడు. అంచెలంచెలుగా ప్రతి నిత్యం కూడా ప్రజా సంబంధాలు, రాజకీయ సంబంధాల్లో కూడా ఒక ఔన్నత్యంతో కూడినటువంటి ఒక మహోన్నతమైనటువంటి భావం. వేమూరులో ఉన్నంత క్యాడరు ఈ జిల్లాలో ఇంకే నియోజకవర్గంలో కూడా అంత క్యాడర్ ఉండదని చెప్పి మనం చేస్తాం. పదవి ఇచ్చినా, పదవి అయిపోయినా, లేకపోతే వర్క్ ఇచ్చినా, వర్క్ అయిపోయినా పార్టీని కాపాడే క్యాడరు, నాయకత్వాన్ని కాపాడే క్యాడరు వాళ్ళ ఈ నియోజకవర్గంలో ఉంది అనే దానికి అదొక గర్వంగా ఉండదు. వాళ్ళు ఇది నా గెలుపుగా నేను ఎప్పుడు భావించలా. మీ అందరి గెలుపు. ఎంతమంది ఉన్నా, ఎన్ని కోటీసులు ఉన్నా, లేకపోతే టాటా బిర్లాలో, రిలయన్సో, లేకపోతే ఇంకో అంబానీ, అట్లాంటి ఆదానీలో వీళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళకి ఏదైనా బాగా ఉంటే, కోట్లు ఉంటే వాళ్ళ కారులో ఇక్కడ ఎక్కి, లేకపోతే హెలికాప్టర్లు ఎక్కి అక్కడ దిగి ఇక్కడ దిగుతారు. కానీ మీలాంటి ప్రజల మధ్యలోకి వచ్చి దండం పెట్టించుకునే అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పండి. మీ తిండి మీరు తింటున్నారు, మీ కష్టం మీరు పడుతూ ఉంటారు. మీరు ఎందుకు మా మీద అభిమానం చూపించాలి? మాలో ఏదో ప్రత్యేకత ఉందనే కదా, అదే చెబుతుంది నేను కూడా. మీకేం లేక రావు నా దగ్గర, నా గురించి నాతో కలిసి నడవాలని వస్తున్నావు నా దగ్గరికి. కాబట్టి నీ గురించి నేను ఆలోచించాలి, అది నా బాధ్యత. అది నేను నేర్చుకున్నది చిన్నప్పటి నుంచి. ప్రజల్లో ఉండాలి, ప్రజలతోనే మన జీవితం ఉండాలి, ప్రజల జీవితాల మధ్యలోనే మన జీవితం ముగియాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం. రాజకీయం ఒక రోజుతో అయ్యేది కాదు, ఒక ఎలక్షన్తో అయ్యేది కాదు, నిరంతరం అదొక ప్రక్రియ. అందుకనే బాబు వీళ్ళందరూ నన్ను రోజు తిరగాలి, రోజు తిరుగుతాడానికి ఎంత పని ఉన్నా లేకపోయినా పని కల్పించుకుంటాడని చెప్పి, అంటే నేను నిజంగానే కల్పించుకుంటాను. ఎందుకంటే మనం ఉండాల్సింది రాజకీయంగా ఉన్నాం కాబట్టి ప్రజలతో ఏదో ఒక రకంగా సంబంధం ఏర్పరచుకోవాలి, సంబంధాలను కొనసాగించాలి, మిమ్మల్ని ప్రభావితం చేయాలి, ఎక్కడ లోపం ఉందో తెలుసుకుంటూ ఉండాలి. ఆ రకంగా వెళ్ళాల్సిన బాధ్యత మా మీద ఉంది. అలాంటి అవకాశం మరి నిజంగానే 33 నియోజకవర్గాల్లో ఇచ్చినప్పుడు నాకు గొప్ప. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశంతో మంత్రిగా కూడా ఆ రోజు రాష్ట్రంలో పనిచేసిన విధానం చూశారు. నాకు ఇచ్చిన అవకాశంతో ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం మరి వచ్చిన అవకాశాన్ని ఏది వదలకుండా అహోరాత్రులు శ్రమించి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి డెల్టా ప్రాంతంలో రకరకాల ఇబ్బందులు ఉండే. అత్యధికంగా ఎస్సీ పాపులేషన్ ఉమ్మడి జిల్లాలోనే వేమూరు నియోజకవర్గం ఈ రోజున్న జనాభాలో దాదాపు 36% ఎస్సీ పాపులేషన్ ఉంది నియోజకవర్గంలో. ఉమ్మడి జిల్లాలో హైయెస్ట్.
అన్ని దళిత వాళ్ళు మోకాల్లో బురద ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశం సప్లాన్ నిధులు మంత్రిగా ఇచ్చిన అవకాశంతో దాదాపు మరి ఆ దేవుని దయ వల్ల ఈరోజు మన గ్రామాల్లో ఏ పల్లెలో కూడా సిమెంట్ రోడ్డు లేని పల్లె అనేది లేదని చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో అయితే పోటీ చేసి గెలిచిన ఆయన 6 నెలల ముందే పారిపోయినటువంటి పరిస్థితి నియోజకవర్గం వదిలిపెట్టి. అంటే ఎవరైనా మరి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని గెలిపోయినా ఓటమైనా మరి ప్రజల్లో ఉండి పోరాడాలి. 6 నెలల ముందు నాకు వచ్చినట్టు అవకాశం వచ్చింది ఆయనకు కూడా మంత్రిగా. ఆనందబాబు పని చేస్తే నువ్వు 2 పనులు చేయి, పోరాడు, పోటీపడు, మళ్ళీ పోటీ చేయాలి. ఇక్కడ పోటీపడి పనిచేసి 2004 నుంచి 14 దాకా 10 ఏళ్ళ పొజిషన్లో ఉన్నాం. కానీ 2019 నుంచి 24 దాకా ఉన్నటువంటి ప్రతిపక్ష పరిస్థితి ఇప్పుడు కూడా చూడలేదని చెప్పుకోవాలి. ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా కూని అయిపోయింది. వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అయిపోయినాయి. వ్యవస్థలన్నీ ఒక విధంగా సర్వనాశనం అయిపోయినాయి. రాజ్యాంగానికి అసలు విలువ లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నియోజకవర్గంలో చెప్పడమే కాదు, చంద్రబాబు నాయుడు గారిని వెన్నంటి నడిచిన కొద్ది మందిలో ఉన్నవాళ్ళు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా 1, 2, 3, 4, 5, 10 లోపే ఉంటాడు. ఆయన దేనికి వెనకాడకుండా కష్టపడ్డాం. సీటు చివరికి వచ్చేసరికే పొత్తు ధర్మం, తెనాలి సీటు పొత్తులో వెళ్ళిపోద్ది అనేది అర్థమవుతూ ఉంది. కానీ పొత్తు అనివార్యం, ఎవరు కాదలేని పరిస్థితి. ఎక్కడ అకామిడేట్ చేస్తాడా? చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు, వెళ్ళాం, నేను రాజా గారు కూర్చోబెట్టి చెప్పాడు, ఏది కావాలంటే అది చేస్తానన్నాడు. ఏం చేస్తాడో నమ్మకం ఎంతవరకు జరిగిద్దో అపనమ్మకం, భయం. నాకు మన నాయకుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. చేసిన శ్రమ, పడ్డ కష్టం వృధా పోనీయకుండా ఎమ్మెల్సీ రూపంలో మళ్ళీ అవకాశం ఇచ్చాడు. దానికి మీ అందరి తరఫున మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని చెప్పి మీ అందరి తరఫున నేను చెప్తా ఉన్నాను. వేమూరు అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఇది మొన్న కనపడింది అందరికి ఫోన్ చేసినప్పుడు. అమ్మ చాలా రోజులకు ఫోన్ చేశారు, చాలా రోజులకు మాట్లాడారు. సార్ మా ఇంటికి వచ్చేవారు. పిల్లలు కూడా, చదువుకునే పిల్లలు కూడా, ఎక్కడెక్కడ ఉన్న ఉద్యోగం చేసుకునే పిల్లలు కూడా, మేము టికెట్ బుక్ చేసుకున్నాం అమ్మా, మేము ఓటేయడానికి వస్తున్నాము అంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఏమంటే రాజాగారికి చెప్పాను, వేమూరు ప్రజలకు మీరు అంటే చాలా అభిమానం ఉందని. అట్లాగే మా ఆనందబాబు కూడా ఇక్కడ పనిచేయటం నాకు ఇంకా చాలా ఇష్టం. ఈ సీట్ ఎవరో వచ్చి కూర్చోకుండా ఇక్కడ తను ఇక్కడ చిట్టుబాబు గారు చెప్పినట్టు ఆయన మాకు అనుబంధం ఆత్మీయత కాదు, తల్లిదండ్రులకి బిడ్డ ఎలాగో మాకు ఆనందబాబు అలాగే. మా పిల్లలంతా కొత్త నుంచి చూస్తున్నాను, మా పిల్లల పుట్టక నుంచి కూడా నేను ఆనందబాబు చూస్తూనే ఉన్నాను. మీ ఇంట్లో ఎప్పుడు సొంత మనిషిలాగా కాదు, ఒక బిడ్డలాగా ఉంటాడు. కానీ నేను ఆనందబాబు మినిస్టర్ అయినందుకు, మీ అందరికీ ఎమ్మెల్యే అయినందుకు కూడా నేను చాలా సంతోషపడతాను. రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి మీద ఎంత అభిమానం ఎందుకు ఉంటుంది అంటే, నేను ఒకసారి సొసైటీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాను. నేను చాలా ఈజీ గోయింగ్ మనిషిని. నేను ఫ్రీ అయిపోయా. సాయంకాలానికి ఒక అరగంట అనిపించింది, పోయింది అనుకో. ఈయన పొద్దున్నే ఫోన్ చేశాడు, అప్పుడు ల్యాండ్ పోయినాయి. అరే రారా గుంటూరు అన్నాడు. ఒక ఆయన ఎదురొచ్చారు, నేను అనుకుంటా పెదరావూరు మారవ సీతారామయ్య గారు. ఏంటి రాజా గారి కళ్ళమ్మ నీళ్లు గారిపోతుంది, నువ్వు ఓడిపోయావంటాను. అంటే మన మీద ఉన్నటువంటి అభిమానం. నా ఎలక్షన్ కోసం ఈయన బిల్లులో 2 రాత్రుల కింద కూర్చున్నాడు. సరే, ఓడటం గెలవటం రాజకీయాల సహజం, కానీ ఆయనకు ఉన్నటువంటి అభిమానం, ఒక కార్యకర్తల పట్ల చూపించే ప్రేమ అలా ఉంటుందని చెప్పి మీ సందర్భంగా మనవి చేస్తూ, విధి నిర్వహణలో అంకిత భావంతో సేవలందించి పోలీస్ అనే పదానికే ఒక గొప్ప గౌరవాన్ని, గుర్తింపు తీసుకొచ్చిన గొప్ప అధికారి స్వర్గీయ ఉమేష్ చంద్రని అగ్నిమాపక శాఖ డీజీపీ మాదిరెడ్డి ప్రతాప్ ఉమేష్ చంద్ర జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఘననివాళులర్పించారు. తెనాలి చెంచుపేటలోని స్వర్గీయ ఉమేష్ చంద్ర విగ్రహం చెంత శనివారం ఆయన జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డీజీపీ ఎం ప్రతాప్ ఉమేష్ చంద్ర విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ ఉమేష్ చంద్ర తన వృత్తి పట్ల నిబద్ధత కలగా ఆదర్శప్రాయమైన అధికారిగా పోలీస్ శాఖలో సేవలందించారని అన్నారు. ఉమేష్ చంద్రతో కలిసి ట్రైనింగ్ పొందిన నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. సంఘ విద్రోహ శక్తులను కఠినంగా అణిచివేసిన అధికారిగా ఆయన స్థానం పదిలమని అన్నారు.
ధైర్య సాహసాలకు ఉమేష్ చంద్ర కేర్ ఆఫ్ అడ్రస్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో 3 టౌన్ సిఏ రమేష్ బాబు, 2 టౌన్ సిఏ రాముల్ నాయక్, రూరల్ ఎస్ఐ ప్రతాప్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆయన స్ఫూర్తితోటి అదేవిధంగా ఇప్పటిదాకా నేను పోలీస్ శాఖలో ప్రజల పక్షాన నిలబడి అంకిత భావంతో నాకు శక్తి సామర్థ్యాలు అన్నీ వడ్డించి సేవ చేశాను. ఉమేష్ చంద్రాన్ని త్వరగా తన సన్నిధికి చేర్చుకున్నాడు. నన్ను ఎందుకు ఇక్కడ ఉంచాడు అనే ప్రశ్న నా మనసులో ఎప్పుడు ఉంటుంది. ఆయన ఏదో ప్రజలకి మంచి కార్యక్రమం చేయించుకుంటానికి ఉంచాడు అని నేను భావిస్తాను. పరిశ్రమలు తీసుకురావడానికి లైక్ శ్రీ సిటీ, బ్రాండిక్స్, అపాచీ లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్రియేట్ చేయడానికి ఎన్నో మంచి విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించి వాళ్ళు కొరువు తీరేటట్టు చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ సిఎంసి వెల్లూరుని చిత్తూరులో 650 ఎకరాల్లో క్యాంపస్ పెట్టించాం. ఫర్గూషన్ కాలేజ్ అని పివి నరసింహరావు గారు చదువుకున్నారని చెప్పేసి వారి క్యాంపస్ని మనం తిరుపతిలో పెట్టించడం జరిగింది. రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సామాజిక సంక్షేమం మొదలైందని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని నియోజకవర్గ కేంద్రం వేమూరులో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆనందబాబు హాజరై తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం, బడుగు బలిగిన వర్గాల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు. సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు అని నినదించిన టీడీపీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పార్టీ అభ్యున్నతికి, ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఔన్నత్యాన్ని చాటుకునే విధంగా పనిచేస్తుందన్నారు. యువనేత నారా లోకేష్ నేతృత్వంలో 1 కోటి మంది సభ్యత్వం కలిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం మాత్రమేనని ఆనందబాబు గుర్తు చేశారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ముమ్మనని వెంకటసుబ్బయ్యను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జొన్నలగడ విజయబాబు, మన్నే పసి, బండారు సూరిబాబు, కేసానికి శివకృష్ణ, దొప్పలపూడి సుధాకర్, ఎలవర్తి సురేంద్ర, కోగంటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగువారు పడుతున్నటువంటి అవస్థలు, తెలుగువారికి జాతీయ స్థాయిలో ఎదురవుతున్నటువంటి అవమానాలు, కనీస గుర్తింపు కూడా లేనటువంటి పరిస్థితులు, ఇదంతా ఒక ఎత్తు పార్టీ పెట్టడానికి, ప్రజలే దేవుళ్ళు, ఆ విధంగా సేవ చేయాలనే ఆలోచన ఒకటి. సమాజంలో పేదవాడికి తినటానికి తిండి, ఉండటానికి గూడు, కట్టుకోవడానికి బట్ట, ఈ 3 అందించాలనే ఒక మహదాశయం. ఈ ఆసియాలో నుంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ. మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియార్ రామస్వామి నాయకర్, బాబాసాహెబ్ అంబేద్కర్, ఈ 3 నాకు ప్రేరణ అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పాడు. తెలుగువాడంటే ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ గౌరవ మర్యాదలో గుర్తింపు తీసుకొచ్చే విధంగా పరిపాలన సాగింది. తర్వాత వచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ళుగా ఈ పార్టీని బ్రహ్మాండమైనటువంటి పునాదులతో నిర్మిస్తా వస్తా ఉన్నాడు. ఇప్పటికి 43 ఏళ్ళు, 12-13 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు నాయకత్వం వహిస్తే అప్పటి నుంచి 30 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సుశిక్షితులైన కార్యకర్తలు, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి కార్యకర్తల బలగాన్ని సంపాదించి పెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ 43 ఏళ్లలో 20 ఏళ్ళు అధికారంలో లేదు, 23 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని వెన్నంటి నడిపింది ఈ కార్యకర్తలు అనేది సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి కార్యకర్తలను తయారు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రభుత్వాన్ని అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఇటీవల నిర్వహించుకున్నాం. 1 కోటి మంది సభ్యులు, నారా లోకేష్ నాయకత్వంలో 1 కోటి మంది సభ్యులు. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ భారతదేశంలో లేరు. అటువంటి బలగాన్ని సాధించి పెట్టినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి మీ తెలుసు 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం ఇచ్చాం. రాబోయే రోజుల్లో ఏ అవకాశం వచ్చినా కూడా పార్టీ కార్యకర్తల్ని ఆదుకునే విధానంలో ముందుంటది తెలుగుదేశం పార్టీ. ఆ మహోన్నత వ్యక్తి తెలుగు భాషకి, తెలుగు జాతికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రపంచవ్యాప్తంగా నలుమూలలా కూడా ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది భారతదేశంలోని మదరాసిలిగా పిలువబడే మనందరినీ తెలుగు వాళ్ళుగా గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటి మహనీయుని చేతులతో
ఆ మహనీయుని ఆశయాలతో స్థాపించబడిన ఈ పార్టీని ఈ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఈ పార్టీని ఏకఛత్రాధిపత్యంగా నడుపుతూ అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీని బడుగు బలహీన వర్గాల పార్టీగా, బడుగు బలహీన వర్గాలకి సేవ చేసే పార్టీగా ముందుకు తీసుకెళ్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. సినీ రంగంలో విలువైన జీవన శైలిని పక్కన పెట్టి బడుగు బలహీన వర్గాల ప్రయోజనం కోసమే నాడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, వారు చూపిన మార్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీని బలోపేతం చేసుకుంటూ క్రియాశీలక రాజకీయాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడివేని హరిప్రసాద్ పేర్కొన్నారు. 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి వేమూరు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. పట్టణ పార్టీ అధ్యక్షులు తాడివేని హరిప్రసాద్ పార్టీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాజకీయాలు చోటు చేసుకున్న పెను మార్పులు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక అణగారిన వర్గాలకు సైతం మెరుగైన సేవలు లభిస్తున్నాయి అన్న భావనను వ్యక్తం చేశారు. ఈ ఫోటో మీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల ముందు యువగళం పాదయాత్ర ద్వారా తెలుగుదేశం విధానాలను మరింత వెలుగులోకి తెచ్చారని అన్నారు. ఈ కార్యక్రమం ముస్లిం మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకులు మహమ్మద్ కుద్దూస్, ఈదర పూర్ణచంద్, కుదరవల్లి శ్రీనివాసరావు, దొప్పలపూడి శ్యామ్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, అడిసిమల్లి వెంకటేశ్వరరావు, జనాదల మహేష్ తదితర మహిళా కౌన్సిలర్లు, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు పాల్గొన్నారు. కేవలం బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఈ పార్టీని పెట్టడం జరిగింది. ఆ రోజున దాన్ని ఇప్పటి వరకు కూడా మన అన్న నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని బతికించుకుంటూ వచ్చే విధానం, పార్టీకి కుల మతాలకు అతీతంగా అన్ని మతాలు అన్ని కులాలు ఈ పార్టీ కోసం పనిచేయటం, అన్ని కులాలు అన్ని మతాలు ఈ పార్టీలో ఉన్నాయి. ఒక కులమో ఒక మతం కోసం పుట్టిన పార్టీ కాదు ఇది. పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళకి పట్టేడు అన్నం పెట్టాలన్న ఆలోచనతో ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ కోసం కష్టపడ్డ తీరు, అట్లాగే నారా లోకేష్ బాబు ఈ పార్టీ కోసం శ్రమిస్తున్న తీరు ఈ పార్టీకి ఆదర్శం. తెలిసేది కాదు రాజకీయ నాయకులు వస్తున్నారంటే దండాలు దశకాలు పెట్టడమే కానీ పార్టీ గురించి వివరణ చేసే విచారమే లేదు అప్పుడు. మరి ఆ రోజు నందమూరి అన్న ఎన్టీ రామారావు గారు మహిళలకి సగభాగం ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆదుకున్నారు. మాకొక పదవులు ఇచ్చి వాళ్ళనందరినీ కూడా సమవుజ్జిగా చూసుకున్నారు. ఆ పార్టీలో పనిచేస్తూ ఆ రోజుల్లో మేము చేసిన ఘనకార్యాలు, పార్టీ ఇచ్చిన అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మనస్ఫూర్తి మహిళలందరికీ ఉత్సాహాన్ని కలగజేసింది. పేద ముస్లిం ఆడపిల్లల ప్రయోజనాల కోసం గత 17 సంవత్సరాలుగా మదర్సాకు సంవత్సరానికి ₹1,00,000 వితరణగా అందజేస్తున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ దాతృత్వం ఎందరికో స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయమని పలువురు ముస్లిం మైనారిటీ నాయకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెనాలి ఇస్లాంపేటలోని మర్కజ్ మసీదు ప్రాంగణంలో 2009 సంవత్సరంలో ఎన్నికల ప్రచారంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ తన వంతుగా ప్రతి సంవత్సరం ₹1,00,000 మదర్సా నిర్వహణకు అందజేయనున్నట్టు మాటిచ్చారు. ఆ సమయంలో ఇచ్చిన హామీని అనుసరించి ముస్లిం పేద ఆడపిల్లల ప్రయోజనం కోసం గత 17 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ₹1,00,000 సహాయం అందజేస్తున్నారని ముస్లిం మైనారిటీ రాష్ట్ర నాయకులు మహమ్మద్ కుద్దూస్ వివరించారు. మసీద్ నిర్వాహకులకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ₹1,00,000 చెక్కును అందజేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఎడ్ల బలపరిచిన ప్రాంగణంలో ₹1,00,000 చెక్కును స్వీకరించిన ముస్లిం మైనారిటీ సోదరులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్కు హృదయపూర్వకంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 2009 ఎన్నికల్లో తెనాలి నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ఇస్లాంపేట ప్రాంతంలో పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మర్కజ్ మసీదు పెద్దలందరూ కూడా మసీదుని, అదేవిధంగా మసీదు ఎదురున్నటువంటి ఆడపిల్లల్ని ఖురాన్ పఠనం నేర్పించే మదర్సాని రెండింటిని చూపించినప్పుడు మదర్సా యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే నిరుపేద ఆడపిల్లలు ఉంటారో వాళ్ళకి ఖురాన్ నేర్పించి దాని ద్వారా వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా ఆ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే వాటిలో ఉన్నటువంటి ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో తన కొద్దిగా చందాల వారిగా ఈ మదర్సా నిర్వహిస్తూ ఉన్నాము.
నేను కూడా మీరు ఏ విధంగా అయితే కొద్దిగా డబ్బులు సమకూర్చుకొని యొక్క మద్దతు నిర్వహణ చేస్తున్నారు, మీలో ఒకరిగా నేను తెనాలి నియోజకవర్గంలో పోటీ చేసినంతకాలం గెలిచినా ఓడినా 1 లక్ష రూపాయలు మీ అందరి కుటుంబ సభ్యుడిగా నా సహకారం కూడా మీకు అందిస్తానని చెప్పేసి ఆనాటి నుండి మొదలైనటువంటి ఈ యొక్క వితరణ కార్యక్రమం నేటికి వారికి 17 సంవత్సరాలు. ఇది 17 సంవత్సరం మసీదు కానీ మదరసా కానీ మనందరి మా నాయకులు ఆల్పాటి రాజప్రసాద్ గారు మా యొక్క సహకారం ప్రోత్సాహంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం వారికి ముస్లిం మైనారిటీ వర్గాల తరఫున మరి ముఖ్యంగా మా ప్రాంతం మైనారిటీ వర్గాలందరి తరఫున ఆల్పాటి రాజప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తెనాలి పట్టణంలోని 12వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ పేదలకు కూడు గూడు ఇవ్వటమే కాకుండా బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. తెనాలి చిన్రావూరు 12వ వార్డు పరిధిలో శనివారం తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ జెండాలను ఆవిష్కరించి పార్టీ ఆవిర్భావ దినోత్సవ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో మల్లవరపు విజయ్, బొబ్బిళ్లపాటి ప్రసాద్, కుదరవల్లి శ్రీనివాసరావు, జొన్నాదుల మహేష్, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు పాల్గొన్నారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 12వ వార్డులో మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సూచనలతో ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒకటే లక్ష్యంతో బడుగు బలహీన వర్గాలు అధికారాన్ని పొందాలి, బడుగు బలహీన వర్గాలు రాజకీయ పదవులు అనుభవించాలి, బడుగు బలహీన వర్గాలు అందరితో సమానంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో కూడు గుడ్డ నీరు అనే నినాదంతో ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అన్న నందమూరి తారక రామారావు గారి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మహోత్తమమైనటువంటి ఒక ప్రజ్వల జ్వాలలాగా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అని అంటే కారణం ప్రజానీకం వారితో ఉండబట్టి. ఆర్య సమాజం 150వ ఆవిర్భావ దినోత్సవ వేడుకను పురస్కరించుకొని ఆర్య సమాజ సభ్యులు క్షయవ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందజేసి తమ సహృదయతను చాటుకున్నారు. తెనాలి గాంధీ చౌక్ సమీపంలోని ఆర్య సమాజ్ ప్రాంగణంలో శనివారం ఆర్య సమాజ్ 150వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమంలో భాగంగా క్షయవ్యాధి బాధితులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. క్షయవ్యాధి బాధితులకు ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం మందులు ఉచితంగా పంపిణీ చేస్తుందని, మందులు ఉపయోగించుకునే వారికి పౌష్టికాహారం అవసరాన్ని గుర్తించి మహర్షి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజం ద్వారా పౌష్టికాహారం అందజేసినట్టు సంస్థ సభ్యురాలు కూరపాటి కళ్యాణి పేర్కొన్నారు. మానవతా సంస్థ సహకారంతో ఈ పౌష్టికాన్ని అందజేసినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజం సభ్యులు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. మరి వన్స్ డయాగ్నోస్ అయిన తర్వాత ఒక 6 నెలలు వాళ్ళు కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడుకున్నది, కొన్ని లక్షలు అవుతుంది. గవర్నమెంట్ వారు ఉచితంగా మరి ఇస్తూ ఉన్నారు. మరి అంత పవర్ఫుల్ మెడిసిన్స్ వాడుతూ వాళ్ళకు వచ్చిన వ్యాధి నుంచి వాళ్ళు బయటపడాలంటే మంచి పోషకాహారం అనేది తీసుకోవడం అవసరం. మరి దానిలో భాగంగా మరి ప్రతి నెల ఎన్జిఓస్ ఎవరో ఒకళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మరి ఈ నెల ఆర్య సమాజం వారు మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. టీబీ పేషెంట్స్ అందరూ కూడా మరి మందులతో పాటు మంచి ఆహారం తీసుకున్నట్లయితే త్వరగా ఆ యొక్క వ్యాధి నుంచి వాళ్ళు విడుదల పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి తెనాలి పట్టణ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి టీబీ మరియు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం ఈరోజు చేయటం జరుగుతుంది. అందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశ్యంతో, విశాల దృక్పథంతో మహర్షి దయానందుల వారు ఆర్య సమాజాన్ని స్థాపించారో వారి యొక్క అనుయాయులమైన మేమందరం కూడా ఈరోజు ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు మరి గవర్నమెంటు వీళ్ళందరికీ కూడా ఈ ముక్త భారత్ టీబీ ముక్త భారత్ పిలుపును అందుకొని పౌష్టికాహార వితరణ చేశారు. తదుపరి తెనాలి ఆర్య సమాజ అనుయాయులందరూ కూడా కలిసి టీబీ ముక్త భారత్ ప్రధానమంత్రి గారి పిలుపుని అందుకొని పౌష్టికాహార వితరణ చేస్తున్నారు. దుగ్గిరాల మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల టీడీపీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తదుపరి కేక్ ని కట్ చేశారు. అదేవిధంగా మండలంలోని చిరువూరు, రేవేంద్రపాడు, శృంగారపురం,
మంచికల్పూడి, పెనుమాలి, ఈమని, మోరంపూడి, తొమ్మపూడి, కేఆర్, కొండూరు, పేరుకల్పూడి, పెద్దపాలెం, చుక్కపల్లి వారిపాలెం తదితర గ్రామాల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం టీడీపీ మండల అధ్యక్షురాలు కేశంలోని శ్రీ అనిత, ఎంపీపీ షేక్ జబీన్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మాజీ ఎంపీపీ వెనిగడ శ్రీకృష్ణ ప్రసాద్, ఉన్నం ఝాన్సీ, గద్దె వాసు, నక్క చిరంజీవి, కొండూరు ముత్తయ్య, ఏళ్ల జయలక్ష్మి, ఎండి నిజాముద్దీన్, మోవా చంద్రం, చిలువూరు మాణిక్యం, పాటిపల్ల కృష్ణప్రసాద్, తాడిపేని రామకృష్ణ, పుతుంబాక సాయికృష్ణ, వాసిరెడ్డి సుధాకర్, కాకా బాబు, ఏమినేని కోటేశ్వరరావు, ఎద్దు ప్రసాద్, తోటకూరు సీతారామయ్య, పినపాటి కరుణాకర్రావు, చిలువూరు శేషగిరి, మెగావత్ శంకర్ నాయక్, పర్వతని హర్ష, తాడిపేని ఏడుకొండలు, పసుపురెడ్డి రవి యాదవ్, తాడిపేని శంకర్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. అన్నగారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఇప్పుడు 43 సంవత్సరాలు అయింది. మరి ఆ రోజు కూడు అన్నగారు పార్టీ పెట్టిన రోజున కూడు నీడ గొడ్డ అనే నినాదంతో ముందుకొచ్చి కేజీ ₹1 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, ప్రతి వాడికి గృహం అనే ఉద్దేశంతో అన్నగారు పార్టీ స్థాపించి చాలా అభివృద్ధి చేశారు. కార్యకర్తల సంక్షేమ సృష్టికర్తే పార్టీని అండదండగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ముఖ్యమంత్రిగా ఈరోజు మనమందరం ఇలా ఊరు వాడ గ్రామాల్లో అంతటా కూడా ప్రపంచం అంతటా ఉన్న తెలుగు వారందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రజలే దేవుళ్ళు అన్న స్ఫూర్తితో అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఒక ప్రభంజనం అయితే మనమందరం కూడా వచ్చే 40 సంవత్సరాలు కూడా అందరం కూడా మనం తెలుగుదేశం పార్టీ వెంటే నడుద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నటికీ మరోలేంది. ఎందుకంటే 1982 మార్చి 29వ తారీఖున ఆ మహానుభావుడు ఈరోజు మన ముందు లేకపోయినా ఆ మహానుభావుడు ఏర్పాటు చేసిన ఈ పార్టీని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఓడినా గెలిచిన తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రజల వెన్నంటుండి వారి కష్ట నష్టాలను పార్టీ చూసి ఒక నివృత్తి చేస్తూ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం అభివృద్ధి అయితేనేమి, అధికారం లేనప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున పోరాడిన పార్టీ అయితే ఈ తెలుగుదేశం పార్టీ. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. స్వర్గీయ ఎన్టీఆర్ కు నివాళులు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు జేజేలు. మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి సేవలు స్ఫూర్తిదాయకం. డిఎస్పీపీ జనార్దన్ రావు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు రబీలో సాగు చేసిన పంటలకు గిట్టు ధర కల్పించాలి. ఏపీ రైతు సంఘం నాయకుల వినతులు. ఆహ్లాదకర వాతావరణంలో ఆరంభమైన ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్లబల ప్రదర్శన పోటీలు. అజెండా అంశాల యథాతథంగా ఆమోదం. అధికారుల తీరుపై కౌన్సిల్ సభ్యుల గరం. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.